నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అంగన్వాడీల కార్మికులు సమ్మె చేస్తున్న 10వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కోడుమూరు మండలంలోని అన్ని గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వంట చేసుకుని 10 సంఖ్య రూపంలో కూర్చుని భోజనం చేశారు. జగన్మోహన్ రెడ్డి తన జన్మదిన వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఆర్భాటంగా జరుపుకుంటున్నారో లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించమని సమ్మె చేస్తూ ఉంటే మా అమ్మలు మా చెల్లెలు అని చెప్పుకునే ముఖ్యమంత్రి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మరియు ఎన్నికల తర్వాత అమలు చేస్తామన్న హామీలు ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఇంతమందిని బాధపెట్టి ముఖ్యమంత్రి సంతోషాన్ని గడుపుతున్నాడు. రాష్ట్రంలో ప్రభుత్వం తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ఎంతో పట్టుదలతో నిర్వహిస్తుంటే ఈ రోజు గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు అనారోగ్యాల పాలు కాకుండా కాపాడుతున్నటువంటి అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం జగన్మోహన్ రెడ్డికి తగదు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను విరమించేదే లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘం నాయకులు వీరన్న, గఫూర్ మియా, విజయభారతి, సూలమ్మ, హైమావతి, అరుణ, రజయ్య, భాగ్యమ్మ, ఫాతిమా మండలంలోని అన్ని గ్రామాల అంగన్వాడీలు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.